సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉన్నారు? అట్లా అయితే ఇప్పుడు సెంట్రల్లో ఏంటంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఎందుకంటే నేషనల్ పార్టీ అది. ఈడ ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, చాలా పార్టీస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఏదైనా పని కావాలంటే సెంట్రల్తో కొట్లాడాలి. సెంట్రల్ కొట్లాడాలంటే ఇప్పుడు కేసీఆర్ ఉండని, కాంగ్రెస్ ఉండని, వీళ్ళు కొట్లాడుకొని గరీబ్ అట్లనే గరీబ్ ఉంటున్నారు. ఇప్పుడు సెంట్రల్లో ఇప్పుడు చూడు, ఇప్పుడు బీజేపీ 2 సార్లు వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ 7 సార్లు వచ్చింది. 7 సార్లు వచ్చినాక మన్మోహన్ సింగ్ ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు, మళ్ళీ సెకండ్ టైం ఇచ్చేది లేకుండే. ఎందుకు ఇచ్చారంటే డమ్మి క్యాండిడేట్ అయిపోయింది. ఎందుకంటే ఆయన చేతులు కట్టు మంచి స్టాండర్డ్కి ఇచ్చి ఉండే. ముఖర్జీ ఉంది కదా బెంగాల్ ప్రెసిడెంట్ అమ్లేజ్, ఆయనకి ఇచ్చేది ఉండే, ఇవ్వలేదు. పోనీ ఈయన ఎవరికి తమిళనాడులో ఉన్నాడు కదా ఆర్థిక మంత్రి ఉండే చూడు చిదంబరం, ఆయనకి ఇచ్చేది ఉండే. కానీ ఎందుకో మన సెకండ్ టైం ఇచ్చేది లేకుండే. నేను అనేది అంటే నా అనుభవం, నేను నా 73 ఏజ్, నేను రైల్వే రిటైర్డ్, ఐఎమ్ ఈక్వల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఐఎమ్ రిటైర్డ్. బికాస్ దెన్ వీ ఆర్ టు సబ్జెక్ట్ టు వాంట్ టు ఇన్ డెవలప్మెంట్. Anyway, now as I'm thinking, recently, today is our MLA is expert. That is, I am very sad. That is news, very long time. Thinking to his father also is close friend, my. That's why we want to take main central. They are not states, no. Central we want to or Congress or BJP. అంటే తెలంగాణలో ఏది గెలిస్తే మంచిది? తెలంగాణలో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు పోయినసారి లాస్ట్ టైంలో ఏం చేశారు, 4 ఎమ్మెల్యేలు ఓడిపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయాడు, మళ్ళీ ఎంపీ గెలిచిండు. ఎందుకంటే సెంట్రల్ ఏంటంటే ఎంపీ ఇంపార్టెంట్. మా కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీ గెలిచిండు. అట్లా ఇప్పుడు ఎవరు ఉండని, ఇప్పుడు ఆయన కూడా ఎవరు అక్కడ మన సెంట్రల్లో ఉన్న ఎంపీలు ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు మన బీజేపీ నుంచి. కాంగ్రెస్ అప్పుడు ఏమో కాంగ్రెస్ నుంచి 3 ఎంపీలు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి 7 ఎంపీలు ఉన్నారు, ఒక ఎంఐ ఎంపీ ఉన్నారు. అన్నా కూడా వాళ్ళు కొట్లాడలేరు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ ఉంటారు, అన్బ్యాలెన్స్ అంటే ఏంది, ఈడ మాట్లాడతా నాకేమంతా, వాడ మాట్లాడతా ఈడ అట్లా ఉండదు, అన్బ్యాలెన్స్ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే జనరల్గా చెప్తున్నాను నేను, అన్బ్యాలెన్స్. ఎవరు ఇప్పుడు ఇక్కడ ఎంపీలు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ ఎవరు నిలబడితే తెలుసు. కానీ ఇక్కడ మాత్రం అయితే నాకైతే ఇప్పుడు ఉన్నది ఏంటంటే టీఆర్ఎస్ అప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీగా నిలబడితే కాంగ్రెస్ ఎంపీ వచ్చినా పర్లేదు. ఎందుకంటే సెంట్రల్లో మాట్లాడుతూ ఉండాలి, బీజేపీ వచ్చినా బీజేపీ మాట్లాడుతూ ఉండాలి. కానీ ఎవరు మాట్లాడకుండా ఉండే డమ్మి క్యాండిడేట్ పెడితే వేస్ట్. అది ఎంపీ అంటే చెప్తున్నాను కదా, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఎంపీగా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరు వచ్చినా కానీ మాట్లాడే ధైర్యం ఉన్నాడు అంతేగాని ఓకే వచ్చినా పోయినా మా ఆ కేసులు ఈ కేసులు అని కాదు. ఈడీ సిబిఐ ఇవన్నీ వీళ్ళు మెయిన్ అంటే వీళ్ళు ఎప్పుడైనా ఉన్నా కూడా లేదు. ఇప్పుడు కసాబ్ ఉన్నాడు, కసాబ్ 8 ఏళ్ళు తిండి పెట్టిరు వానికి, బాంబే బస్లో 8 ఏళ్ళు తిండి పెట్టి వానికి లాస్ట్కు నార్కో పరిచయం పెడితే వాడు అన్ని తెప్పగానే వాడిని ఊరిచ్చిర్రు. 8 ఏళ్ళు తిండి ఎంత ఎవరి పైసలు అవి, మన పైసలే కదా. అట్లా అంటే మనము లా అండ్ ఆర్డర్ సరిగా ఉండాలి మెయిన్. అందుకే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇక్కడ తెలంగాణ నుంచి ఏ పార్టీ? తెలంగాణ నుంచి ఇప్పుడు నేను అనేది కదా, వస్తే బీజేపీ వస్తే ఏమైనా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే బీజేపీ వచ్చింది అనుకో, అరే మనం ఆడ కొట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టైం పార్లమెంట్లో బీజేపీ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం పార్లమెంట్లో బీజేపీ వస్తుంది. నేను చెప్తున్నా కదా, 400 సీట్స్ మాత్రం బీజేపీ వస్తుంది. ఓకే అన్న, రెడీయా? బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిచి మంచిగా ఉన్నారు? తెలంగాణ అంటే ఎవరేం చేస్తారన్న, ఎవరు వచ్చినా అదే చేస్తారు. ఇప్పుడు మనం కంటి కనబడే నిజం ఒకటే, 500 సంవత్సరాల నుంచి అది కాలేదు కదా. అలాంటివి అవుతున్నాయంటే మంచి పనులు అవుతున్నాయి. కానీ అంటే తెలంగాణ నుంచి ఏ పార్టీ రావాలనుకున్నారు? తెలంగాణ నుంచి తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఇప్పుడు మాకైతే బీజేపీ కావాలన్నా. బీజేపీ కావాలి. బీజేపీ ఎందుకు కావాలనుకున్నారు? మాకు ప్రేమ, మాకు రక్షణ, అదే అంతే. హిందూ ధర్మంగా చెప్తున్నా, ఒక హిందువుగా చెప్తున్నా. అంటే బీజేపీ పార్టీ హిందూ మత పార్టీ అంటారా? హిందూ మతం అది అని కాదు, చేసేటి అన్నీ అవుతున్నాయి. ఎట్లంటే రౌడీ సీటర్లని ఏమేమి చేసుకొస్తారు యోగి గారు, అది కండ్ల కనబడుతుంది కదా. అది మొత్తానికి బీజేపీ పార్టీకి గెలవాలనుకుంటున్నారు. అదే కావాలా మాకు, గెలవాలని కాదు, కావాలి. అది రేవంత్ రెడ్డి ఆటో వాళ్ళకి అన్యాయం చేసిన అంటారు. ఏమన్నా కానీ మేము బతికేనే ఉన్నాం. ఎవడు అన్యాయం చేసినా, ఎవడు దోసుకోపోయినా, దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినా ఇగో నాశనం అయితేనే ఉంటారు. మా కన్నా ముంగట్నే ప్రాంక్ నా ఇల్లు తీపించింది ఒక ఎమ్మెల్యే, ఆ లేడీ అలా చూద్దామంటే దాని బిడ్డ కూడా లేదు. అది వాస్తవం ఇది. అంటే తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉన్నారు?
నాకు ఒకటే బీజేపీ కావాలన్నా, ఏది జరిగినా బీజేపీ కావాలి. నాకు అదే కావాలా అంతే. ఎవరు వెళ్ళిపోయినా మెడికెళ్ళి నా ఇల్లు తీపించి ఇంకొక ఇల్లు తీపించారు. అది చెప్పాలంటే పెద్ద రాజకీయం కాదు. అయింది నా ఇల్లు ఇక్కడ ఉండే అనవసరం తీపించిండు, ఎమ్మెల్యేనే తీపించిండు. ఆయన పోయిండు, ఇవాళ ఆయన బిడ్డ కూడా పోయింది. అది వాస్తవం. ధర్మం గెలవాలా, ఎటు చేసి ధర్మం గెలవాలా. ఎవడనేమని ఉండండి, ఈ దోసుక తిన నా కొడుకులు ఉండదు. కష్టం చేసుకొని బతికేటోడు హాయిగా ఉండాలి, చల్లగా ఉండాలి. అంతే నాకు కావాలనే ధర్మం. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ నుంచి ఏ పార్టీ కలిసి మంచిగా ఉన్నారు? ఇక్కడ తెలంగాణ పార్టీ నుంచి అంటే ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ సార్ కొడుకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తన తల్లి సాయి యాదవ్ అనేసి తెలంగాణ పార్టీ అతను. ఆయన అంటే ఇక్కడ యూత్లో మాకు తెలిసిన వాటి మాతో తిరిగింది కాబట్టి, మేము ఆయనతో తిరిగినాం కాబట్టి ఆయన కొన్ని విషయాలు ఇక్కడికి తెలిసి ఉండే. కానీ శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ కొడుకు వస్తే చాలా మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణ నుంచి ఆయన చాలా పోటీ చేసినాడు, లాస్ట్ టైం కూడా పోటీ చేసినాడు, ఈసారి కూడా ఆయన ఉన్నాడు. లాస్ట్ టైం ఏదో ఓడినాడు కానీ ఈసారి అయితే కంపల్సరీ ఆయన సాయి యాదవ్ ఆయన వస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాం. అంతేనండి. అంటే మిగతా పార్టీలు ఎందుకు వద్దు అనుకున్నారు? అంటే మిగతా పార్టీలు అంటే ఇప్పుడు పాత వాళ్ళు ఇప్పుడు వాళ్ళ డాడీయో వాళ్ళ అన్ననో వాళ్ళ పెద్దనాయనో ఎవరైతే ఉన్నారో మళ్ళీ రూలింగ్లో మాట్లాడుతున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి కూడా అవకాశం రావాలంటే పాత వాళ్ళు జరిగితే కొత్త వాళ్ళు వస్తేనే జర మాకు కూడా అనుకూలంగా జర ఫ్రీడమ్ ఉంటుంది అన్నట్టు మేము అనుకుంటున్నాం. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఎలా ఉండబోతున్నాయి? రాబోయే పార్లమెంట్ అంటే బాగానే ఉంటుంది. కానీ మేము అనుకునేది మేము ఇతనికి నమ్ముకున్నాము. ఇక్కడికి వెళ్ళి కేసీఆర్కి పార్టీ తరఫు నుంచి మేము నమ్ముకున్నాము. ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 3 ఏళ్ళుగా కొట్టుకుంటూ వచ్చినాడు కేసీఆర్ బ్యాక్ టు బ్యాక్. ఈసారి కూడా వస్తే ఆయన బాగుంటుండే. కానీ కొన్ని ఇబ్బంది వల్ల, కొన్ని ఎమ్మెల్యేల వల్ల ఆయన ఓడాల్సి వచ్చింది ఆయనకి. కానీ ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఆయననే వస్తాడని మేము అనుకుంటున్నాం. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, 100% గెలుస్తుంది. అమ్మ, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ వస్తే మంచిగా ఉన్నారు? ఇది అందరూ మంచిగా వస్తే మంచిది కదా, ఎవరు వచ్చినా కోపమే కదా. ఇది అసలు ఎవరు వచ్చినా గొప్పేనా? ఎవరు వచ్చినా గొప్పనే కదా. తెలంగాణ అంటే ఇక అన్న కూడా బాధనే. తెలంగాణ వస్తే బాగుంటుంది మాకు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ గెలవాలనుకుంటున్నారా? కేసు పార్టీ బొక్క మాకు. అమ్మా, డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, మాకు రాలేవు చేయలేవు. ఇప్పటికైనా బీఆర్ఎస్ వస్తే ఇంకా బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు అవన్నీ వస్తాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఏమైనా చేస్తాడా? మరి మాలాంటోళ్ళకు మరిగా ఇల్లు చూస్తే పట్టింది ఇల్లు. మరి మాకు కూడా ఏమైనా అంటే 6 గ్యారెంటీలు అవన్నీ అమలు చేస్తాం అన్నారు కదా, అంటే అవి అమలు చేసే అవకాశం ఉందంటారా? చేస్తా అంటుండు కదా. ఇప్పుడు బస్సులో అయితే ఖచ్చితంగా అయితే చేసిండు. ఇప్పుడు గ్యాస్ చేస్తా అని అంటుండు. కొంచెం ఈయన కూడా మనము ఇవ్వాలి కదా. ఈయన కూడా ఇస్తే కూడా ఆయన కూడా ఏమో చేస్తాడేమో మనకు కూడా ఆశ ఉంటుంది కదా. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిస్తే మంచి చేసేది కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు మాకు. అంటే మిగతా పార్టీలు చేయమనుకుంటున్నారా? చేస్తారు వాళ్ళు కూడా. ఇగో ఇప్పుడు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఎవరు గెలిచినా చేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ చేసింది కొంతమందికి. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో మేము కూడా వేసినాము, కేసీఆర్కి వేసినాము. ఊళ్ళోకి అందరు దళిత బంధువు అవన్నీ ఇచ్చిండు. మా సిటీలోకి ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వకున్నాం. ఇప్పుడు అందరం మేము ఇచ్చినాము. ఇప్పుడు పాపం సాయన బిడ్డకి లాస్ అయినందుకు మా అమ్మాయికి కూడా మేము వేసినాము. సాయన బిడ్డ కూడా వేసినాము. ఆమె గెలిచింది. ఇప్పుడు ఆమె పాపం స్మార్ట్లో ఆమె చనిపోయింది అమ్మాయి పాపము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అయినా కూడా మాకు చేయాలా? ఎవరు చేస్తారో మాకు అర్థమవుతలేదు. అమ్మా, ఇక్కడికి ఎవరు వస్తారో ఎవరు చేస్తారో మాకు అర్థమవుతలేదు. అంటే ఎవరు వస్తారో ఏం చేస్తారంటే ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, వెళ్ళిపోయిండు, ఆయన అయిపోయింది, జరిగిండు. ఇప్పుడు కేసీఆర్ మా పిల్ల కూడా చచ్చిపోయింది. ఇప్పుడు ఈ బస్తీలో ఎవరు నిలబడతారో ఎవరు చేస్తారో అని అదే అర్థమవుతుంది. వచ్చిన కూడా సరిగా డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు, లేని వాళ్ళు కూడా ఇవ్వలేరు, అందరు కిరాయిలే బతుకుతున్నారు. ఇప్పుడు ఎవరు ముందుకు వస్తారో వాళ్ళకే మేము అనుకుంటున్నాం. మీ తరపు నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మంచి రావాలా చెయ్యాలా మళ్ళీ, అట్లయితే మంచిగా. ఇంకేంది ఇవన్నీ చాలా ఇబ్బంది. అంటే కిరాయిలు బతకలేక ఉంటున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది కూడా. మళ్ళీ తిందామంటే అన్నీ పిరం అవుతున్నది. పిల్లల ఫీజు ఎట్లా కట్టాలా, పిల్లలు తిండి ఎట్లా తినాలా, అవన్నీ మళ్ళీ పిరం అవుతున్నది. చెప్పు, అదే ఒకటే ఉంది. ఎవరు వస్తారో జర ఎవరికి కరెంట్ బిల్లు తక్కువ చేయండి, జర లేని వాళ్ళని చూసుకోండి, ఇల్లు లేని ఒక ఇల్లు ఇయ్యండి. కదా ఒకటే పాట ఉంది అన్న. అంటే ఎవరు గెలిచినా కానీ ప్రజలకు మంచి చేయాలి, మంచి చేయాలి అంతే. అది కూడా కరెక్ట్, అది మంచి చేయాలి.
ఇగో కేసీఆర్ వచ్చింది, ఇగో ఈ ఇల్లు ఇచ్చింది, ఇగో ఇది కట్టించిండు, అది కట్టించిండు, కానీ ఆయన జరిగిపోయిండు. ఇవన్నీ కట్టిండు. ఏమన్నా సాయం ఇప్పుడు బిడ్డ చచ్చిపోయింది కదా, ఆయన ఉన్నప్పుడే ఇవన్నీ కట్టించిండు. ఇప్పుడు లేని వాళ్ళు కూడా కష్టం ఉంది. ఇల్లు లేని కూడా కొంచెం ఇస్తానని మాట ఇచ్చిండు, అక్కడ కట్టిస్తున్నాడు, ఆయన కూడా చచ్చిపోయాడు, బిడ్డ చచ్చిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎవరు వస్తారో తెలుస్తలేదు కదా, అదొక్కటే ప్రాబ్లము. కిరాయిలే కట్టలేక పోతున్నారు, కరెంటు బిల్లు కట్టలేక పోతున్నారు, పిల్లల ఫీజు కట్టలేక పోతున్నారు, మళ్ళీ ధరలన్నీ ఎక్కువైపోయినాయి. అదే కోరిక బిడ్డ, ఏం లేదు. ఎవరు వచ్చినా న్యాయంతో చెయ్యండి, లేని ఎవరు వచ్చినా న్యాయంతో చేస్తేనే మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. ఉన్న వాళ్ళని చూసుకోవాలి, లేని వాళ్ళని చూసుకోవాలి, అదొక్కటే.